సర్పంచ్ ఎలక్షన్లలో బాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మామిడి రేణుక మల్లయ్య గారితో ఉన్నాము. మేడం చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు గెలిస్తే మీరు మీ ప్రజలకు ఏం చేస్తారు? ఊరి ప్రజలకి అందరికీ గ్రామ పెద్దలందరికీ నమస్కారము. నన్ను గెలిపిస్తే నేను ఊరు మొత్తం చూసుకుంటా, సీసీ రోడ్లు వేస్తా, సైడ్ కాలువలు వేస్తా, నిధులు తెప్పిస్తా, ఊరు ప్రజలకే నా సేవ చేస్తా. నేను కష్టపడి బతికినామనే అందరి కష్టాలు తీరుస్తా. అందరికీ నమస్కారం. మీ ఊళ్ళో ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? మామూలుగా మీరు అభివృద్ధి చేసేది ఏమేమి ఉన్నాయి? కోతుల సమస్యలు ఉన్నాయి, కుక్కల సమస్యలు ఉన్నాయి, అవి కూడా నీళ్ళ సమస్య ఉంది, వాటర్ సమస్య. పింఛన్లు అనేవి చాలా వరకు వితంతు పింఛన్లు అనేవి చాలా వరకు ఇప్పటి వరకు రాలేదు, అప్డేట్ కాలేదు కొత్త పింఛన్లు. ఇప్పుడు మీరు రాగానే పింఛన్లు తెప్పిస్తా, ఇండ్లు తెప్పిస్తా, పింఛన్లు తెప్పిస్తా అందరికి. ఇందిరా మిల్లులు మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి? మొత్తం 105 దాకా వచ్చినాయి. మళ్ళీ మిగిలిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా తెప్పించి వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తా. బాలెంల గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఇక్కడ బాలెంల గ్రామ పంచాయతీ నుంచి 11వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచింది నన్ను. నా పేరు సరిపల్లి మంగయ్య, తండ్రి బాల నరసయ్య. ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మామిడి రేణుక మల్లయ్య గారు పోటీ చేయడం జరుగుతుంది. మన గ్రామంలో పెద్ద లీడర్ అయిన పటేల్ రమేష్ రెడ్డి గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారి ఆశీస్సులతో ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ తాతగారు అమ్మమ్మ గెలిచినాక రేణుక గారు గెలవగానే ఉన్న ప్రతి ఒక్క సమస్య, నీళ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అవసరమైతే ఒక కాడ రోడ్లు ఇరుక్కున్న కాడ అండర్ గ్రౌండ్ కూడా డ్రైనేజ్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం పత్రికా ప్రకటనతోటి. ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు మల్టీపర్పస్ వర్కర్లు చాలా ఇబ్బంది పడుతూ, కాలువలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. అట్లాంటి సమస్యను కూడా అధిగమించడానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి విత్ ప్రెషర్ మోటార్ తోటే డ్రైనేజీని క్లీన్ చేస్తాం. వాళ్లకు పని భారం తగ్గించి వాళ్ళకు కూడా మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్క సమస్యను కూడా చాకచక్యంగా ఉన్న గవర్నమెంట్ తోటి నిధులు వచ్చేటట్టు, ఇండ్లు వచ్చేటట్టు, పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఒక అధికార యంత్రాంగం గ్రామ స్థాయిలో లేకపోవడం వల్ల ఆగినాయి. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళకి పెన్షను, ఇండ్లు నిర్మించి గ్రామ స్వరాజ్యం బాగుపడేలా అందరికీ సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ మేము పనిచేస్తామని పత్రికా ప్రకటనగా తెలియజేస్తున్నాం.